హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొడిగా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో 1 కప్పు పల్లీలు ఇలా వేయించుకోండి. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 1 కప్లోకి తీసి పెట్టుకోండి అవి. తర్వాత ఇందులోకి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేయండి. కొంచెం వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఇందులో మనము ఒక 5 వెల్లుల్లి అండి కచ్చపచ్చగా దంచుకొని వేయించుకోండి. అలాగే 4 చిన్న సైజు పచ్చిమిర్చి అండి, ఇవి పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు చుంచుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు అండి, ఇలా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే అందులో మిక్స్ అయిపోతాయి ఫ్రెండ్స్, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. అలాగే 1/2 కేజీ బెండకాయలు ఇవి కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోండి. వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం వెడల్పాటు గిన్నెలో చేసుకున్నారంటే జిగురు అనేది అస్సలు కాదు. బెండకాయ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఒక 5 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆవిరికి ఉడికించుకోండి. ఎందుకంటే బెండకాయలు అనేది కొంచెం సాఫ్ట్ అవుతాయి. చూస్తారు కదా, ఆవిరికి ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయ అనేది సాఫ్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోండి. ఈ టైంలోనే కారం పొడి వేసుకున్నప్పుడు సాల్ట్ కింద సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసినారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.